చాలా టాస్క్. సో వాటర్ ఫ్లో తగ్గింది చూసారా, వాటర్ ఫ్లో అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ అటుపక్క ఉంది, యాక్చువల్గా అటే ఉండాలి, ఇటు కూడా ఆగింది. నిన్నంతా ఇది చూసుకుంటే ఇక్కడ అంతా అలుగు ఉండేది. సో ఇప్పుడు ఆ కార్ వాళ్ళు వచ్చారు, ఓనరు. కార్ అయితే కంప్లీట్గా స్ట్రక్ అయిపోయిందంట. 20 మెంబర్స్ ట్రై చేశారు కానీ అది రావట్లేదంట. అసలు కంప్లీట్గా ఇరికిపోయింది. మిగతా ఉన్న వెహికల్స్ అన్నీ తీసేశారు. ఇక్కడ చూస్తే మనకి మిగతా వెహికల్స్ ఉండవు కదా, నిన్న అవన్నీ తీసేసారు. ఇది ఒక్కటి మాత్రం రావట్లేదు. వాళ్ళే కార్ ఓనర్స్. ఇంకా చేసింది ఏం లేక ఇంకా వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. సో అది సిచ్యువేషన్. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ దిస్ ఈజ్ డే 5. హాస్టల్లో వాటర్ అయిపోయింది కదా, సో బ్రష్ చేయడానికి అండ్ ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇది నిన్న గ్రహానికి వెళ్ళే రోడ్డు ఉంది కదా, అక్కడ వాటర్ ఉంటుందని సో ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ వరకు వచ్చాను నేను. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. సో తప్పదు, ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే మనకి ఈ వాటర్ ఉంది. కానీ అంటే స్నానం చేయడానికి అయితే స్నానం చేసి 5 days అయ్యింది. అంటే వాళ్ళు 5th డే ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానమే చేయలేదు అసలు. దీని పేరు ఫలం అంట. ఇది ఇక్కడ లోకల్ దొరుకుతుంది. సో ఇది కొంచెం చూడడానికి యాపిల్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం యాపిల్ లాగా ఉండదు. కొంచెం పుల్లగా తిరిగిగా కొంచెం వెరైటీగా ఉంది టేస్ట్ అయితే. ఫలం ఫస్ట్ టైం నేను విన్నాను. ఇట్స్ నైస్. సో ఇక్కడ దగ్గరలో లోకల్లో హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉందంట. అంటే మణికరణ్ కాకుండా ఇంకో దగ్గరలో ఏదో ఉందంట. స్నానం చేయడానికి అడిగితే చెప్పాను భయ్య, తీసుకెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ 130 రూపీస్ 150 రూపీస్ తీసుకుంటారంట స్నానం చేయడానికి. అట్లీస్ట్ ఏదో ఒకటి స్నానం చేయాలి, చాలా కష్టం. లేకపోతే బాడీ చిరాకు ఉంది, చాలా లాగేసి ఉంది. మనకి ఏ ముహూర్తాన కరిసల్లో అడుగుపెట్టామో అన్నీ ఇలానే అవుతున్నాయి. స్టక్ అయిపోవడం నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేకపోవడం ఇంకా ఎక్స్పీరియన్స్. టోటల్ గుస్గాయి. సో నాకు ఇక్కడ హాస్టల్లో జైపూర్ బ్యాచ్ ఇక్కడ తగిలేరు. అంటే మన దగ్గర ఉంటున్నారనమాట. వీళ్ళు ఆల్రెడీ కసోల్ ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వచ్చారు. ఎక్కడో ట్రెక్ వెళ్ళి వచ్చారంట. సో వాట్ వీ కెన్ గెట్ ఇన్ కసోల్? We get score best nature beauty and peace. Tabibi come to Kasol. ఇక్కడ కసోల్ వాళ్ళ ప్రార్థనలు అయితే ఫలించాయి. మొత్తానికి వర్షం తగ్గి ఎండ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. మళ్ళీ సన్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఇక్కడ దగ్గరలో మణికరణ్ ఉంటుంది, గురుద్వారా ఉంటుంది దగ్గరలో. ఇక్కడ నుండి 5 kilometers అనమాట. సో గురుద్వారా అయితే నేను వెళ్తున్నాను. అంటే రోడ్డు ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. ఎలా అయినా చూద్దాం, ఒకవేళ వీలైతే వెళ్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. ఎండ ఉంది కదా, ఎండ అయితే వచ్చింది. సో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వెళ్తుంది వాకింగ్ స్ట్రీట్ అనమాట. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. డే టైంలో కూడా ఇప్పుడు వర్షం పడలేదు కదా, ఒకసారి ఈ వాకింగ్ స్ట్రీట్ అయితే చూడండి కంప్లీట్గా ఎలా ఉంటుందో.
సో కసోల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే అది, మనం కసోల్ ఎంట్రన్స్ అయితే అక్కడి నుంచి వస్తాము. అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ వచ్చే జంక్షన్లో రైట్ వెళ్తే మన హాస్టల్, అండ్ ఇటు లెఫ్ట్ వెళ్తే మనకి మణికరణ్ అనమాట గురుద్వారా. సో ఇక్కడ నుండి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడ లోకల్ ట్యాక్సీ వెళ్ళొచ్చు, బైక్ రెండలు తీసుకొని వెళ్ళొచ్చు, వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. నడిచి వెళ్తే ఏంటంటే ఇక్కడ మంచి సీనరీస్ అయితే మనకు వస్తాయి కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో నడిచి వెళ్ళడానికి నేను ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా నడిచి వెళ్ళడానికి సజెస్ట్ చేయమన్నారు. చాలా ఇది ఎవర్ గ్రీన్ అనమాట ఆ రెస్టారెంట్. ఇది ఇక్కడ ఫుడ్ అది చాలా బాగుంటుంది. పిజ్జా అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. అండ్ ఇదేంటంటే ఇజ్రాయెల్ మెయిన్ ప్రైవేట్ అనమాట. నేను తెలియక ఫస్ట్ అది నార్మల్గా కూర్చొని ఓన్లీ ఇజ్రాయెల్ వాళ్ళకే అది. బస్ స్టాండ్ అనమాట. ఆ రోజు వాటర్ అలా వెళ్ళాల్సిన వాటర్ ఇదంతా వచ్చి ఇదంతా మునిగిపోయింది. ఇగో కార్ ఇంకా అలానే ఉంది. మొత్తం ఈ లోపలికి అంతా వెళ్ళిపోయింది వాటర్. అదంతా ఇదంతా మునిగిపోయింది. సో ఇలా మీకు కసోల్లో చాలా ప్లేసులో ఇలా బైక్ ఆన్ రెంట్ ఇలా ప్లేసెస్ అయితే మీకు దొరుకుతాయి. బైక్ మీకు 600, 700, 1000, 1500. సో ఎన్ఫీల్డ్ బైక్స్ అలా అన్నీ ఉంటాయి. మొత్తం చాలా ప్లేసెస్లో ఉంటాయి మీకు బైక్ రెంటల్ మొత్తం. ఇప్పుడు నేను ఉన్న హాస్టల్లో కూడా వాళ్ళకి బైక్ ఇస్తారు. స్కూటీ 700 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నాకైతే అవసరం రాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా. సో క్లైమేట్ ఎలానే ఒక 2 days ఉంటే మాత్రం హైలైట్ మొత్తం తిరిగేయచ్చు. వచ్చిన దానికి పర్పస్ అవుద్ది. హెలికాప్టర్ వెళ్తుంది. ఎక్కడైనా ఏదైనా రెస్క్యూ ఏమో ఆపరేషన్ చేస్తారేమో. కానీ మనాలి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 7 days సన్లైట్ అయితే చూశాను, క్లియర్ స్కై అయితే చూశాను. ఆఫ్టర్ 7 days మనాలి వచ్చి 7 days అయింది. అక్కడ 2 days, ఇక్కడ దగ్గర 4 days ఉన్నా. దగ్గర 7 daysలో ఇదే నేను సన్ చూడడం. ఈరోజు వచ్చింది మనకి సన్. इसका तो कोई इतिहास नहीं है। यहाँ पे ये रेसिडेंस था भोलेनाथ का, ऐसा बताया जाता है। भोलेनाथ का रेसिडेंस था। 30,000 साल तक तपस्या की भोलेनाथ ने मणिकरण में। 30,000 साल। हाँ जी। ओके, थैंक यू भाई. Okay. Go and take a bless from Bholenath. భోలేనాథ్, జై భోలేనాథ్. జై భోలేనాథ్. సో ఇది 3000 years లైక్ ఓల్డ్ నుంచి ఉన్నది అని చెప్తున్నది ఇది మణికరణ్ అనేది. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ వస్తాయి అనమాట. అంటే లైక్ హాట్ వాటర్ వస్తుంది డైరెక్ట్. అండ్ అక్కడ ఏంటంటే ఫుడ్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్. అది హాట్ స్ప్రింగ్ వాటర్తో తయారు చేస్తారు. అంటే ఆ వాటర్ వేసి ఆ వాటర్తో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సో ఆ ఫుడ్ తీసుకుంటే మనకి ఇంకా మంచిదన్నమాట. సో ఓపెన్ ఉంది ఇప్పుడు, ఉన్నది వెళ్ళొచ్చు అంటున్నారు. సో మణికరణ్ ఇంకా 3 kilometers అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్, మొత్తం పైన మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. అందుకే ఈ 2 days నేను ఎక్కడి నుంచి పైనుంచి లైక్ రూమ్ నుంచి రాకపోవడం కారణం కూడా అదే. ఈ 4 days అదే చోజ్ అంట విలేజ్ రిసార్ట్స్ అన్ని. లొకేషన్ చూడండి ఎలా ఉందో. బ్రిడ్జ్ వేస్తారా కొన్ని. ఆ బ్రిడ్జ్ కూడా పాడైందంట. ఇది కూడా రిస్క్కి వెళ్ళింది. నాకు వెళ్ళింది కదా, మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఏదో రిస్క్కి వెళ్ళినట్టుంది. బాయ్. అండ్ దేర్ ఫ్రమ్ కేరళ. సో ఇది ఇక్కడ లోకల్ వాళ్ళ హౌసెస్, వుడెన్ హౌసెస్లో ఉన్నాయి. మళ్ళీ ఉన్నాయి చూడడానికి. మీరు చూస్తున్నారా ఎంత
పెద్ద రాయి వచ్చి పడిందో. ఈ ఇంత పెద్ద రాయి రోడ్డు బదులుగా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అదిగో ఇక్కడి నుంచి పడి మొత్తం ఇంత పెద్ద రాయి పడింది. ఆ రాయి పడినప్పుడు ఎవరైనా కారులో ఏదైనా వస్తే వెనకాతలు కూడా చూడండి ఎన్ని రాయిలు పడ్డాయో. ఆ చెట్లు వేర్లు కూడా చూసారా? హాఫ్ ఉన్నాయి, బయటికి హాఫ్ వచ్చేసాయి. అంటే ఇంకొకసారి ఇంకో 2 రోజులు వర్షం పడింది అనుకోండి, అవి కూడా పడిపోతాయి. రోడ్డు అయితే హైలైట్ ఉంది, రిస్క్ కూడా హైలైట్ ఉంది. హెలికాప్టర్స్ అయితే చాలా వెళ్ళింది దాని నుండి, రెస్క్యూకి అనుకుంటా. ఇప్పుడు నేను మీకు వరల్డ్స్ బెస్ట్ హౌస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఈ లొకేషన్ చూడండి. అండ్ వరల్డ్స్ బెస్ట్ హౌస్ వచ్చేసి ఇది ఒక స్టోన్, కంప్లీట్గా ఒక రాక్ స్టోన్ కదా. మొత్తం ఇగో ఇదంతా రాయా. ఇల్లు చూస్తున్నారా? ఒకరు పడుకోవడానికి, లోపల శివ మందిర్, శివుడు విగ్రహం, శివలింగం. ఎలా ఉంది? రాక్ హౌస్, కంప్లీట్ రాక్. ఎంత కొండే, తుఫాన్ కాదు కదా, ఏమొచ్చినా ఇక్కడ ఏం కాదు. ఇది ఎలా ఉంది ఇల్లు? వరల్డ్స్ బెస్ట్ హౌస్, రాక్ హౌస్. ఈ హౌస్ ఎవరిదా అని మీకు డౌట్ వస్తుంది కదా, చూపిస్తుంది చూడండి హౌస్ పర్సన్ని. సో ఇక్కడ రాజవారిలో పడుకున్నారు కదా, ఏంది ఆ హౌస్. భాయ్ आपका नाम మాట్లాడరు.